మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసి గ్రామ ప్రజల మన్ననలు పొంది గత 5 సంవత్సరాలుగా చుట్టుపక్కల కాలనీ వాసులతో మమేకమై అందరూ అన్నదమ్ముల్లా సొంత తోబుట్టులా చూసుకొని ఆశీర్వదించిన లీడర్ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ ఎంపీటీసీగా ఎనలేని సేవలందించి పదవి విరమణ తీసుకుంటున్న మన లోకల్ నాయకురాలు మన ఇంటి బిడ్డ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గోధుమకుంట ప్రజలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని, ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని, ప్రజాసేవకు మీరు అంకితం కావాలని, మంచి సుపరిపాలన చెయ్యాలని ఆ దేవిని కోరుకుంటున్నామని గోధుమకుంట ప్రజలు తెలిపారు. మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాసేవకే నా జీవితం అంకితం. ఇన్ని రోజులు నన్ను సొంత తోబుట్టులా చూసుకున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మంచి కోసం నేను ముందుంటాను, అభివృద్ధిలో నేను తోడ్పడతాను అని తెలిపారు. నా ఎదుగుదలకు కారణం నా వెనుకుండి నడిపించిన నా భర్త మంచాల ప్రవీణ్ కుమార్ అని అన్నారు. అందరికీ కూడా ఎన్ని రోజులు నన్ను ఆశీర్వదించినందుకు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి ఇక ముందు కూడా సేవలు అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ పదవి విరమణ కార్యక్రమంలో గోధుమకుంట గ్రామ ప్రజలు మరియు లోకల్ లీడర్స్, మాజీ సర్పంచి, గ్రామ పంచాయతీ కార్యాలయం సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పదవి విరమణ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. తదనంతరం భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సన్మాన గ్రహీత వీడ్కోలు సమావేశానికి వచ్చినటువంటి మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, వివిధ కాలనీ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మంచాల కిరణ్ జ్యోతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎంపీటీసీ మేడం గారి పదవి కాలం తొందరగా ముగిసింది. మరి కష్టంగా అందరికీ, మాజీ వార్డు సభ్యులకైనా, సర్పంచ్ గారికైనా, ఎంపీటీసీ గారికైనా, జెడ్పీటీసీ గారికైనా 2.5 సంవత్సరాలు కరోనాతోటి, మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ల కోడ్లని వివిధ సందర్భాలలో ఫండింగ్ రాక పనులు చేయలేకపోయింది. అయినా కానీ వాళ్ళు ప్రజాసేవలో ముందుండి పనిచేసిండ్రు. కరోనా టైంలో కూడా మా పాలకవర్గం మొత్తం అందరూ కలిసి గ్రామంలో నేను లేను కానీ నేను వాళ్ళు కాలనీలలో మా గ్రామ ప్రజలు చెప్పిండ్రు. ఆ సమయంలో మంచిగా ఆదుకున్నారని చెప్పిండ్రు. దానికి చాలా సంతోషం. మరి 5 సంవత్సరాలు పూర్తి కాగానే వాళ్ళు దిగి మళ్ళీ ఎలక్షన్లో వస్తే మళ్ళీ పోటీ చేయడానికి కూడా అర్హత ఉన్నది వాళ్ళ. కానీ ఒక ఉద్యోగి పదవి విరమణ పొందితే వారికి మళ్ళీ ఇంటికి పోవాల్సి ఉంటుంది. కానీ ప్రజాసేవ చేయడానికి వీళ్ళకు, ప్రజానాయకులకు అదొక మంచి గుర్తింపు ఉంటుంది. ఈ టైంలో మాకైతే మా ఉద్యోగులకైతే ఏమనిపిస్తుంది అంటే, ఒక గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ ఎందరు వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఎందరు ఉన్నారు, ఏ పార్టీ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మేము తెలుసుకుంటాం. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మేడం గారు కాంగ్రెస్, కొందరు బీజేపీ ఉన్నారు, కొందరు టీఆర్ఎస్ ఉన్నారు. అయితే మేము అనుకున్నాం ఎప్పుడైనా పాలకపక్షం ప్రతిపక్షం ఉంటుంది, ఇక్కడ మాత్రం మొత్తం పాలకపక్షం లెక్క అందరూ కలిసిమెలిసి ఉన్నారు. వాస్తవానికి మమ్మల్ని ఎవరిని కూడా, మా స్టాఫ్ని ఎవరిని కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు. దానికి మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ, మరి మా తరఫున ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నది, దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నాది ద్వారకామయ్య కాలనీ. నా పేరు సుమతి, నేను కాలనీ ప్రెసిడెంట్. మాకు గత 4-5 సంవత్సరాలుగా ఎంపీటీసీగా తెలుసు కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ గారు. నాకు ఏ అవసరం వచ్చినా కాలనీలో ఫస్ట్ ముందుంటారు. మా సమస్యలన్నీ తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మాకు ఇప్పటివరకు వాళ్ళతో చాలా మంచి అనుబంధం ఉంది. చాలా విషయాలలో మేము వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకున్నాము కాలనీ డెవలప్ చేసుకునే విషయంలో. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా ఫర్దర్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఎంపీటీసీ ప్రవీణ్ గారికి, జ్యోతి గారికి, మాజీ పంచాయతీ వార్డు మెంబర్స్,
మాజీ సర్పంచులు అందరికీ, గ్రామస్తులకి, మా కార్యకర్త అందరికీ ధన్యవాదాలు. మాది అనుబంధ కాలనీ, పారిజాత కాలనీ. ఇక్కడ మాకు ఎంపీటీసీ ప్రవీణ్ గారు 3 సంవత్సరాల నుంచి తెలుసు. ఏ ప్రాబ్లం ఉన్నా ముందుగా చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు ముందుగా వచ్చి బాగుంది మీకు ఉన్నాము, మీకు చేస్తామని చెప్పి ముందుగా నిలబడటం జరిగేది. మాకు దారిపడి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పక్కన చంద్రయ్య వచ్చి సర్ది చెప్పి మాకు నడతారపడి దారి పరిస్థితి. అలాంటిది పెంటయ్య గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మన ప్రవీణ గారు కానీ వచ్చి మాట్లాడి వాళ్ళతో మాకు ఎటువంటి గొడవలు లేకుండా సర్ది చెప్పి మాకు దారి నడతానికి మాకు ఛాన్స్ ఇచ్చారు. మేము ఇప్పుడు దగ్గర అక్కడ 50-60 కుటుంబాలు ఉన్నారు. ఒక 4-5 బస్సులు, స్కూల్ బస్సులు వస్తున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి మాకు దారి కల్పించారు. పంచాయతీ తరఫు నుంచి, మా కాలనీ తరఫున, పంచాయతీ వార్డు మెంబర్లకి, మరి ముఖ్యంగా మన ఎంపీటీసీ జ్యోతికుమార్ గారికి మా కాలనీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు మోహన్ నాయక్, నేను ఎవెన్ డౌన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు యాక్చువల్లీ సార్ అన్నట్టు పదవి విరమణ అంటే యాక్చువల్గా ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి అవకాశం లేదు. సో కిరణ్ జ్యోతి గారు ఈరోజు అయిపోయింది పదవి, నెక్స్ట్ కూడా ఛాన్స్ ఉంది. అదేవిధంగా మా కాలనీకి డెవలప్మెంట్ అనేది ప్రవీణ్ గారు స్టార్టింగ్ ఫస్ట్ ఫండ్ తీసుకొచ్చి సీసీ రోడ్డుకు ఆయనే. దాని ద్వారా ఎప్పుడైనా ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కానీ ఎప్పుడు జస్ట్ 1 minute ఇమ్మీడియట్గా కాలనీకి వచ్చేస్తుంది. థ్యాంక్స్ అండి. అందరికీ, ఎంపీటీసీ గారికి, ప్రగతి గారికి, వార్డు మెంబర్లకు, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, కాలు ప్రజలకు మా పరంగా 5 సంవత్సరాలు ఐకమత్యము కలిసి ఏ పార్టీ కూడా పార్టీ ఉన్నప్పుడే ఎలక్షన్ ఉండే, ఎలక్షన్ అయిపోయిన కలిసి మా విలేజ్లో అందరం అన్నదమ్ములకు ఉండి ఏ పనైనా సమయేసి పనులు కాలికి పెట్టాలి, పనులు చేయాలని కూడా ప్రవీణ్ గారు చెప్తే పనులు కాలికి పెట్టాలని కూడా మేము డిసైడ్ అయ్యి ఆ కాలనీకి నిధులు ఏర్పాటు చేసినాం. మేము చాలా సంతోషం కాలనీలోని అందరినీ సమస్యంగా అందరికీ కలిసిమెలిసిపోయినాం. అందరికీ నమస్కారం అండి. నేను 10th వార్డు మెంబర్గా టీపీఎస్ కాలనీ, ఎవెన్ కాలనీ, గుర్మగుట్ట నుంచి ఎన్నికయ్యాను. మనకు కిరణ్ జ్యోతి మేడం గారి సేవలు చాలా నిన్న కూడా మన కాలనీలో, టీపీఎస్ కాలనీలో డ్రైనేజ్ గురించి 5 లక్షల రూపాయలు ఫండ్ చేసి దాని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళ సేవలు కూడా చాలా. ఇప్పుడు ఎవెన్ కాలనీలో మనం సీసీ రోడ్ కంప్లీట్ చేశారు, అది ఎంపీటీసీ ఫండ్ ద్వారానే జరిగింది. ఇంకోటి మన విలేజ్లో కూడా 3rd వార్డులో, 2nd వార్డులో కూడా మన ఎంపీటీసీ వాళ్ళ ఫండ్ కూడా డ్రైనేజ్కి ఉపయోగించడం కూడా జరిగింది. అదేవిధంగా మిగతా కాలనీలలో కూడా ఎలిఫెంట్లో, తర్వాత పారిజాతలో కూడా, మోరికాల్లో కూడా అది కూడా ఎంపీటీసీ ఫండ్ ద్వారానే చేయడం జరిగింది. ఇట్లాంటి సేవలతో ఎన్నో నాకు అందించింది. దానికి నేను చాలా నేను చెప్తున్నాను. సెలవు. అతి చిన్న వయసులో అంటే ఎంపీటీస్ గారు అయిండ్రు, కానీ నిన్న చాలా స్పీచ్ అయితే దంచింది, అందరినీ ఒక ఆట ఆడిచ్చింది అక్కడ. చాలాసేపు మాట్లాడింది మేడం. వాస్తవానికి ఇంత చిన్న వయసులో కూడా ఎంపీటీస్ కావడం, ఇంకా ముందు కూడా చాలా పదవులు దక్కాయని ఆశిస్తూ ఈరోజు గౌరవనీయులైన ఎంపీటీసీ గారు చాలా కిరణ్ జ్యోతి పదవి విరమణ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ రెడ్డి గారికి, అలా ఇక్కడికి విచ్చేసిన మాజీ వార్డు సభ్యులకి, మాజీ ఎంపీటీ సభ్యులకి, గ్రామ పెద్దలకి, వివిధ కాలనీ నుంచి వచ్చేసిన అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, కాలనీ వాసులకి, మహిళలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల కాలంలో నాతోటి ఎంపీటీసీ గారు పనిచేశారు. ఇంచుమించుగా మేము సర్పంచ్ అయినాక 10 కాలనీలు ఏర్పడ్డాయి. 10 కాలనీలు నాతో అయినంత వరకు మా ఎంపీటీసీ గారు ప్రోత్సాహంతో నేను, మా వార్డు సభ్యులు అందరం కలిసి మొత్తం అయినంతవరకు అభివృద్ధి చేసినాము. నాకు 5 సంవత్సరాలు ఎంపీటీసీ గారు చాలా బాగా సహకరించారు. ఇలాగే ఇంకా పదవులు ఆశించాలని ఆ మనసారా ఆ శివుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ గ్రామంలో నేను చూసింది ఏంటంటే, అది గ్రామ వార్డు మెంబర్లు అయినామండి, పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయినా అవనివ్వండి, లేదంటే ఎంపీటీసీ గారు అయినా, వివిధ పార్టీలకు చెందిన వారు అయినప్పటికీ
ఏదైనా ఒక కార్యక్రమం వచ్చిందంటే పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఒకే చోట ఒకే కారులో రావడం కూడా నేను చాలాసార్లు చూశాను. మన పార్టీలకు అతీతంగా మన ఊరు బాగుపడాలి, మన ఊరు అభివృద్ధి చెందాలని చెప్పి పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఏకమై ఊరు బాగు కోసం పాటుపడడం చూసిన చాలా సంతోషంగా ఉంది. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో అంటే మేము ఈ కాలనీకి వచ్చి 3 సంవత్సరాలు అయిందండి. 5 లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మాకు చాలా ఇబ్బందిగా ఉన్న డ్రైనేజ్ సమస్యలు ఇచ్చారు. అలాగే పర్వతరెడ్డి గారు అన్నగారు మాకు పిల్లలకి ఆట వస్తువుల రూపంలో మాకు సాయం చేస్తున్నారు. అలాగే వారు మన ఎంపీటీసీ గారు వాళ్ళ కృషితో 10 లక్షల రూపాయల గ్రాంట్తో మాకు మహిళా భవనం కూడా తీసుకొచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మాకు ఇలాగ సహకరించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరొకసారి వీరందరూ కూడా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, ఈ గ్రామానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాం. వివిధ పార్టీ నాయకులకు, పెద్దలకు, అట్లే ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు ఈ 5 సంవత్సరాలు గోధుమగూడ గ్రామానికి చేసిన అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ఈ 5 సంవత్సరాలకు మాకు ప్రజలు మమేకమై ఉన్నందుకు కొన్ని సేవ చేసి ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంగా మీకు ఈ 5 సంవత్సరాలు సేవ చేసినందుకు మా ఊరు తరఫున మీకు ధన్యవాదాలు. పదవి విరమణ వేడుకల సమావేశానికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆర్టి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి ఈరోజు నడిపిస్తున్న మన పంచాయతీ సెక్రటరీ గారికి, సురేష్ రెడ్డి గారికి, వివిధ కాలనీల నుండి చేసినటువంటి కాలనీ ప్రెసిడెంట్లకి, అదేవిధంగా కాలనీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మన గ్రామ ప్రజలకి, అదేవిధంగా గ్రామ సోదరి మనులకి అందరికీ నా యొక్క నమస్కారము. దాదాపుగా నా పదవి ఈ రోజుతో ముగిస్తున్నది. నేను 2019 నుండి 2024 వరకు మీరు ఇచ్చిన తీర్పుతోని నన్ను ఇక్కడికి ఈ హోదాకి తీసుకురావడం జరిగింది. ఎంత హోదాలో ఉన్నా ఒదిగి ఉండడం అనేది ఉండాలి అని నేను నేర్చుకున్న నా అనుభవం. అదేవిధంగా మన గ్రామ పంచాయతీకి ఎక్కడైనా నాది 3 విలేజెస్లో దాదాపుగా 1-2 పార్టీలు ఉండేవి. ఇక్కడ వచ్చేసి మిక్స్డ్, కానీ చాలా ఫైట్ చేసేదాన్ని మా సర్పంచ్ గారితో. ఏదున్నా ఫైట్ నాకు కావాలి, పండు నాకు చేయండి అని చెప్పిన అనేసి చాలా ఫైట్ చేసినా కానీ అక్కడి వరకే. తర్వాత మేము మళ్ళీ కోఆర్డినేట్ చేసుకొని డెవలప్మెంట్ విషయంలో ముందున్నాము. అదేవిధంగా ఏమంటారంటే దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఒక్కదాన్ని దాదాపుగా అపోజిషన్. అట్లయినా నా ఒక విలేజ్ కాదు, నా 3 విలేజెస్ అసలు నాకు గవర్నమెంట్ ఏ విధంగా సహకరించలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్. అదేవిధంగా ఏమైంది అంటే ఎంతో కొంత నా సాయశక్తుల నేను గ్రామ ప్రజలకి, అనుబంధ కాలనీల ప్రజలకి ఇచ్చిన మాటని మొత్తం పూర్తి చేయాలన్న ఆవేదన నిన్నట్టుండి నా మనసులో రగులుతున్నది. కానీ ఎంతో కొంత మాత్రం చేసిన. ఇంకా నేను నిరంతరం ఎప్పుడు వెళ్ళవేళలా ప్రజలకి పదవి ఉన్నా లేకున్నా నేనే అని కాదు, నా తోటి మాజీ కానీ ప్రస్తుతం అందరూ రేపొద్దున వచ్చేవాళ్ళు కూడా అందరూ ప్రజాసేవకి అంకితంగా ఉంటారు. మా గోధుమకుంట గ్రామ పెద్దలందరూ అని నేను ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసిన. ఒక్కటి నాకు గుర్తుంది ఏంటి అంటే, నా ఎలక్షన్లలో తిరిగేటప్పుడు కుమారన్ ఏమన్నాడు అంటే, అప్పుడు బీఆర్ఎస్ అంత మూమెంట్ ఉంది, ఏ పిల్ల నువ్వు పార్టీ మారుతావా అని నన్ను అడిగిండు. కానీ నేను ఆ రోజు సమాధానం ఏం చెప్పలేను, ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు. కానీ నన్ను నమ్ముకున్న ప్రజలను మాత్రం నేను ఏ రోజు మోసం చేయలేదు. నేను ఎప్పటికీ ఎల్లవేళలా నిరంతరం నేను ప్రజాసేవకి అంకితం అని చెప్పేసి నేను సభకి నమస్కారం.
నమస్కారం. ఈరోజు నా ఎంపీటీసీ పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకి, అదేవిధంగా నిన్నటి వరకు తాజాగా గ్రామ ప్రథమ ప్రౌఢుగా పనిచేసిన మా ఆకిడి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలకి, తోటి మహిళా సోదరిమణులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రోజు ముందుకి కొనసాగించిన మొట్టమొదటి అభ్యర్థి ఎవరంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి నా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రజా తీర్పు, దీన్ని ఎవరైనా ఆకాంక్షించాలి. ఇదే విధంగా నేను నిరంతరం ఎల్లవేళలా ప్రజా సేవకి కృషి చేశానని చెప్పేసి ఈ పదవి విరమణ యొక్క ముఖ్య కార్యక్రమంలో నేను మాటివ్వడం జరుగుతుంది. ఎల్లవేళలా ఈ ప్రజా తీర్పు అనేది అంతా క్రెడిట్ ఆయనదే. ఆయన లేకుండా ఈరోజు నేను ఈ స్థాయికి రాలేను. అసలు వాళ్ళు లేని మనం ఏ వర్క్ చేయలేము. ఇంకా ఇదే విధంగా నేను ప్రజలకి సపోర్ట్ చేస్తూ ఉంటా. పదవిలు ఉన్నా లేకున్నా నేను నిరంతరం ప్రజాసేవకి అంకితంగా అని చెప్పేసి నేను మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నాకు ధన్యవాదాలు. అప్పుడు ఎలక్షన్లో ఎలాంటి అనుబంధం లేదు నా మహిళా సోదరులకు, ఎలాంటి అటాచ్మెంట్ లేదు వాళ్ళకి నాకు. కానీ నా మీద నమ్మకంతో ఓటేసి నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మహిళా సోదరు వాళ్ళకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. రోజు మా ఎంపీటీసీ కిరణ్జ్యోతి గారు పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ రెడ్డి గారు, మరియు వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలు, మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు శివకుమార్ గారు, మరియు వివిధ కాలనీ కాలనీ ప్రెసిడెంట్లు, మహిళలు, సోదరుమణులు, ఇక్కడ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మేము పదవీ కాలం ఎంపీటీసీ ఉన్నప్పుడు మాకు ప్రజల్లో వార్డు నెంబర్ ఉండే, వార్డు నెంబర్ రాజీనామా చేసి ఎంపీటీసీ నిలబడ్డాం. మాకు ప్రజలు మూడూరుల ప్రజలు, రాంపల్లి దగ్గర కరీంగూడ, గొంగూడ ప్రజలు మాకు ఆకర్షితులై అందుకు మా గొంగూడ ప్రజలకు ఎప్పుడు ఉన్నవాడు ఉంటా. ఎందుకంటే ఏ విషయమైనా సరే నన్ను చిన్న వయసులో చిన్నవాడిని, కానీ ప్రతి విషయంలో అందరూ నన్ను ఆదుకోరు. చెడుకు మంచికి చిన్న పెద్ద లేకుండా తమ్ముడు మంచి అందరితో మంచిగా అని చెప్పి వివిధ కులాసులు అయినాడండి, కుటుంబాలు కానీ, కాపోలు కానీ, గంగోలు కానీ, అన్ని క్యాస్ట్లు అందరూ వీడిట్టా చిన్న పెద్ద విద్య ప్రేమతో అందరూ విధేయంగా చూసి నన్ను ఆకర్షితులై ప్రతి విషయంలో నన్ను చేదోడు బాధలో ఉండి నా గ్రామ ప్రజలకు ఎప్పుడు ఎనీ టైం ఉంటారని కోరుతున్నాను.
Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye-bye.